ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరట మా శుభాభివందనాలు. ప్రతిదినము దేవుని వాక్యం చేత బలపడుతున్నాం. ఈ దినము దేవుడు మనకిచ్చే వాక్య వాగ్దానాన్ని చూద్దాం. అలాగనే వాక్యంను ధ్యానించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం. క్రియలు లేని విశ్వాసము మృతము. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచున్న మాట, క్రియలు లేని విశ్వాసము మృతమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజమేనండి, మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో విశ్వాసంతో ప్రార్థన చేస్తాము, కానీ క్రియలు లేనటువంటి విశ్వాసం. ఎగ్జాంపుల్కి హన్నా జీవితంలో ఒక గొప్ప కార్యం జరగాలంటే ఆమె క్రియల రూపంలో విశ్వాసాన్ని కనపరిచింది. దేవుని మందిరంలోనికి వెళ్ళి కన్నీరు కారుస్తూ ఎంతో మనోదుఖము కలదే దేవుని మీద ఒక మత్తురాలి వలె ఆమె కన్నీరు కారుస్తూ దేవుని మీద ఆధారపడగలిగింది. ఈ ఉదయకాల సమయంలో నీవు క్రియలు కలిగిన విశ్వాసమును కలిగి ఉంటున్నావా? నీవు క్రియలు లేకుండా విశ్వాసాన్ని కనపరిచినట్లయితే అది మృతమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుచున్న మాట, నీవు విశ్వాసము కలిగి ఉన్నటువంటి నీ జీవితంలో క్రియల రూపంలో కూడా, అనగా ఉపవాస ప్రార్థనల ద్వారా, ప్రార్థనా జీవితం ద్వారా, నీకున్నటువంటి భక్తి జీవితాన్ని బట్టి నీవు ముందుకు కొనసాగినట్లయితే దేవుని కృపను పొందుకుంటావు గనుక విశ్వాసం కలిగి ముందుకు కొనసాగుదాం. క్రియలు కలిగిన విశ్వాసముతో మరి ముందుకు కొనసాగుదాం. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అలాగే కన్నులు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రమయ్యా. ఈ ఉదయకాల సమయంలో నీవు మాట్లాడినటువంటి వాక్య భాగంని బట్టి స్తోత్రాలయ్యా. క్రియలు లేని విశ్వాసం మృతమంటున్నావు నాయనా. మేము విశ్వాసం కలిగి ఉన్నామని పేరుతో ప్రవ్వా మేము ముందుకు వెళ్తున్నాం, కానీ మా జీవితాల్లో క్రియలు లేని విశ్వాసంతో మేము ఉంటున్నామేమో ప్రవ్వా. అలాగనైతే క్రియలు లేని విశ్వాసం మృతమని నీ లేఖనాలు చెప్తుంది ప్రవ్వా. దయచేసి క్రియలు కలిగిన విశ్వాసంలో మేము ముందుకు కొనసాగులాగన అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను ఆత్మీయంగా బలపరుస్తూ వారికి ఉన్న ప్రతి ఒక్క అక్రతలు తీరుస్తున్న ఆయన క్రియలు కలిగినటువంటి భక్తి విశ్వాసమును తండ్రి వారి జీవితంలో అలవర్చుకోవడానికి నీవు సహాయం దయచేస్తూ నీ కృపచేత బలపరచండి. బలహీనగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బలపరచండి. నీవే ప్రతి ఒక్కరికి ఆరోగ్యమును దీర్ఘాయువును కలుగు చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి.